వారి ఆఫీస్ ఉంది. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లన్నా వీక్షించే అవకాశం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijayamargam.com. నమస్కారం అండి. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి పిల్లలకి పరీక్ష సమయం వచ్చేసింది. పిల్లలకి మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా ఇది పరీక్షా సమయమే. బాగా చదివించాలనుకుంటారు, చదివినంత ఎగ్జామ్ లో రాయాలి, మంచి రిజల్ట్ రావాలని ఎదురు చూస్తుంటారు కదా. మరి ఇటువంటి రిజల్ట్ అందరికి అందే విధంగా మరి మీరు మంత్రోపదేశం చేస్తున్నారు, సరస్వతి అమ్మవారి లాకెట్ అందిస్తున్నారు కదా, ఒకసారి ఆ వివరాలు చెప్తారా? తప్పకుండా. అయితే ఏంటంటే చిన్న పిల్లలనే కాదు, వాళ్ళకి కానీ, అలాగే ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యే వాళ్ళకి కానీ, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే సరస్వతి అమ్మవారి లాకెట్ అనేటువంటిది ఈ మధ్యగా పరిచయం చేయడం ఎక్కువగా జరిగింది. అయితే ఆ లాకెట్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా తెలియజేశారు. తీసిన తర్వాత పిల్లలు చాలా పద్ధతిగా డిసిప్లిన్ గా చదువుకోవటము అనేది కూడా మీరు చెప్పినట్టుగా లేవటం, చదువుకోవటం, అలాగే దాని మీద శ్రద్ధ పెట్టటము, ఇవన్నీ కూడా వస్తున్నాయమ్మా. ఏకాగ్రత ఇంపార్టెంట్. సో ఎవరికైనా సరే తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ అనేది సాధారణంగా మనం పెడుతూనే ఉంటాం తల్లిదండ్రులు. అలాగే ఏంటంటే సరస్వతి అమ్మవారిది ఏంటంటే లాకెట్, ఒకవైపు సరస్వతి అమ్మవారి ప్రతిమ ఉంటుంది, మరొక వైపు సరస్వతి అమ్మవారిది యంత్రం ఉంటుంది. దానిపైన పచ్చ అని చెప్పేసి బుద్ధుడికి ప్రతీకగా అది పొదగబడినటువంటిది. అది మెడలో లాకెట్ గా కట్టడం అనేది స్వయంగా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే అది ఎంత ఏమిటి వివరాలన్నీ లాకెట్ గురించి తెలుసుకుని రావచ్చు. అలాగే దూర ప్రాంత ప్రజలు ఏటైతే మాత్రం పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యము అనేది కూడా ఉంది. అయితే ఏంటంటే ఎక్కువగా మనం ఏకాగ్రత పెట్టడం అనేది పిల్లల ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అదొకటి, పిల్లల చదువు మీద ఎక్కువగా ఏకాగ్రత పెట్టడం చాలా అవసరము. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఎక్కువగా తెలియచేసేది విద్య మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పిల్లలకి తల్లిదండ్రులు అందించేటువంటి ఆస్తి పాస్తులు ఏమిటి అంటే చక్కని విద్యను అందిస్తే చాలు. అంటే సరస్వతి కటాక్షము అనేది పిల్లలకి లభిస్తే లక్ష్మీ అనుగ్రహము అనేది వారే సంప్రాప్తించుకోగలుగుతారు. అది వెతుక్కుంటూ తప్పకుండా పిల్లల దగ్గరికి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడటము, లేదా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అవ్వటము, అటువంటివన్నీ ఉంటాయి. అయితే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడము, ఏకాగ్రత పెట్టడము అనేది అవసరము. ఎవ్వరూ కూడా దోచుకెళ్లలేనటువంటిది. అష్టైశ్వర్యాలన్నీ కూడా కోల్పోవచ్చేమో కానీ విద్య, జ్ఞానము, బుద్ధి ఇవి మాత్రం ఎవరు కూడా దోచుకెళ్లలేనిది. కాబట్టి అటువంటి విద్యని పిల్లలకి మనం ఎప్పుడు కూడా ప్రసాదించాలి, అవి వాళ్ళకి సంప్రాప్తించాలి అన్న సదుద్దేశంతో ఇది తెలియచేయటము అనేది జరుగుతుంది. ఏంటంటే విద్య, జ్ఞానము అనేది ఏంటంటే మనకి కనబడనటువంటిది. చాలా మంది కూడా పిల్లలు ఇంట్లో చదవరమ్మా అని అంటుంటారు, కానీ బయట ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత చాలా బాగా రాస్తారు, మంచి మార్క్స్ వస్తాయి. కొంతమంది చాలా బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి సరిగా రాయలేకపోతున్నారు మా పిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎందుకు వస్తుంది, ఏమిటి, దీని గురించి కూడా జాతక పరిశీలన అనేది చేసుకోవటం చాలా అవసరము. గంగా, యమున, సరస్వతి నదుల్లో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే జ్ఞానము అనేది కూడా ఎవరికి కూడా బయటికి కనబడదు. అటువంటి చక్కని జ్ఞానాన్ని ప్రసాదించటం కోసము, అటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా అవసరము. చదువుకునేటువంటి వాడు కావచ్చు, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు, కానీ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లి దగ్గర వరకు వెళుతున్నారమ్మా మా పిల్లలు, కానీ చేజిక్కించుకోలేకపోతున్నారు. చాలా మంది బాధపడుతూ ఉంటారు. అర్హతకు తగినటువంటి ఉద్యోగం కూడా అవసరం. ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అటువంటి చక్కని ఉద్యోగం సంప్రాప్తించుకోవడం కోసం కావచ్చు, చక్కగా విద్యలో రాణించటం కోసం కావచ్చు, దేనికైనా సరే సరస్వతి అమ్మవారిది ఆ లాకెట్ అనేది తెలియచేయడం జరిగింది విజయ మార్గం కార్యక్రమంలో. అయితే అది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎంతో డబ్బు మనం ఖర్చు పెడుతూ ఉంటాము, అనవసరంగా కావచ్చు, అవసరంగా కావచ్చు, ఏదో రూపేణా మనకు ధనం అనేది అనవసరంగా కూడా వ్యయం అవుతూ ఉంటుంటుంది. కానీ ఏంటంటే ఇటువంటి సదవకాశాన్ని ఉపయోగపెట్టుకోవటం చాలా అవసరము. ఎప్పుడైనా సరే పిల్లలకి సకాలంలో చక్కని నిర్ణయము అనేది తీసుకుని ఆ లాకెట్ అనేది కట్టించటం చాలా మంచిది. అయితే ఏంటంటే ఇది తీసుకోవడానికి కూడా ఎప్పుడైనా సరే ఒక టైం అనేది అంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావటం చాలా మంచిది. ఏ టైం అంటే ఆ టైం అప్పుడు కాకుండా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ వారం మాత్రం అవైలబుల్ గా ఉండటం జరుగుతుంది. ఈ ఒక్క వారం మాత్రం కేవలం 12 గంటల వరకు మాత్రమే చూడటం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ ముందుగా తీసుకుని రావటం చాలా మంచిది. ఆ తర్వాత మాత్రం ఏ టైము ఏంటి మళ్ళీ వారంలో తెలియచేయడం అనేది ఉంటుంది. ప్రస్తుతం ఈ వారం మాత్రం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం హైదరాబాదు, చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు?
నా పేరు రాజ్యలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే రిజిస్టర్ లో ఒకలా ఉంది, విడిగా ఒకలా ఉంది మేడం. అసలైన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం వృధా చేయొద్దు. 12/6/73 అండి. 12/6/1973. సమస్య ఏంటో చెప్పండి. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. అంటే నాకు ఎలా ఉంది జాతకం అని చెప్పేసి. ఓకే అండి, సీతా శర్మ గారితో మాట్లాడండి, చెప్తారు. ఓకే, చెప్పు నాన్న. అది నాది స్వాతి నక్షత్రం తులారాశి మేడం. ఓకే, నీ సమస్య చెప్పమ్మా చాలు. సమస్య అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఇంట్లో. అంటే మా వారికి నాకు కొంచెం చిన్న గొడవ. ఓకే అమ్మా, కొన్ని ఏమైతే అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లైవ్ లో చెప్పడానికి మీరు ఇబ్బంది పడతారు, చెప్పడానికి నాకు కూడా సమయం అనేది సరిపోదు. కాబట్టి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కాలు కలిసింది, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అమ్మ ఏం చెప్తారు అని చెప్పేసి. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకం చేయించడం మంచిది. కనీసం 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది నాన్న. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తూ ఉంటే చాలు. కానీ పర్సనల్ గా ఎప్పుడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, సీతా శర్మ గారు, మరి అలాగే అందరికీ లక్ష్మీ కటాక్షాన్ని అందించే విధంగా శ్రీయంత్రం అందిస్తున్నారు. అలాగే కోరిన కోరికలన్నీ తీరే విధంగా సర్వసిద్ధిమాల అందిస్తున్నారు కదా, మరి వీటిని తీసుకోవాలంటే ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా సంప్రదించాలో ఒకసారి చెప్తారా? ఓకే ఓకే, తప్పకుండా. అయితే శ్రీచక్రం అనేటువంటిది మాత్రం ఏ టైంకి రావాలి అనేది ఫోన్ చేసి కనుక్కుంటే చాలు. ఆ టైంకి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని శ్రీచక్రంలో అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో ఇవ్వటం అనేది జరుగుతుంది. అందులో ఒక చిన్నదిగా ఉంటుందన్నమాట, కానీ మహామహిమాన్వితమైనటువంటిది. అది పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది, హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటిది. కాబట్టి చాలా చక్కని ఫలితాలు అనేది కూడా పొందుతూ ఉన్నారు తీసుకునేటువంటి వాళ్ళు. అయితే ఏంటంటే మనం అంత ధర్మంగా మనం చేస్తూ ఉండాలి. ఎటువంటిది అంటే ఇది తీసుకున్నందువల్ల నేను ఇది అనుకుంటున్నాను, ఇది అవుతుందా అంటే డౌట్ఫుల్ గా ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయకూడదు. బీ పాజిటివ్ ఓన్లీ. మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే అమ్మవారి దయ వల్ల ఎప్పుడు కూడా అంత మంచిగా జరుగుతూ ఉంటుంది. నెగిటివ్ అనేది ఎప్పుడు కూడా రానివ్వకూడదు. మనం మంచి మనస్సుతోటి తీసుకుని చక్కగా దాన్ని కనుక పొందుపరిస్తే బీరువా లాకర్లో పెట్టమనటం అనేది జరుగుతూ ఉంటుంది. బీరువా లాకర్లో మనసులో సంకల్పము అనేది ఏదైనా ఒకటి అనుకుని బీరువా లాకర్లో పొందుపరిస్తే చాలు. అయితే ఆ కవర్ లోనే ఒక చిన్న పేపర్ అనేది ఉంటుంది, అందులో ఒక మంత్రము అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని ఏదైనా ఒక బుక్ లో రాసుకుని ఆ పేపర్ ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ కవర్ లో పెట్టి కవర్ బీరువా లాకర్ లో పొందుపరిస్తే చాలు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షాలు అనేది ప్రతి వ్యక్తికి కూడా సంప్రాప్తిస్తుంటాయి. అయితే ఇది శ్రీచక్రము అనేటువంటిది మీరు చాలా బాగుందమ్మా అనుకొని కూడా చాలా మంది కూడా ఇంకా 4, 5 కూడా వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళకి అందివ్వాలి అన్న సదుద్దేశంతో ఆ విధంగా కూడా చేయవచ్చు. అయితే స్టార్టింగ్ లో మనం ఏమైందంటే ఎవరిది వాళ్ళు తీసుకోవటం మంచిదని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే అనమాట. శక్తి లేనటువంటి వాళ్ళది పాపం వాళ్ళు ఎవరైనా సరే ఒక వ్యక్తి హెల్ప్ చేస్తున్నారన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా సరే అంటే మన దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుని వెళతారు. ఇంత అని చెప్పేసి అమౌంట్ ఉంటుంది, అది ఇచ్చి తీసుకుని వెళతారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎంతైనా మీ శక్తి కొద్దీ వాళ్ళకి ఇచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. మన దగ్గరకు వచ్చేసి మాత్రం వాళ్ళు కొద్దిమంది తీసుకెళ్తుంటారు, 5, 6, 10 వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి చాలా మంది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది నిస్వార్థంగా తీసుకోవటం, నేను బాగుపడ్డాను నాతో పాటు మరొక 10 మంది కూడా సక్సెస్ అవ్వాలి అన్న సదుద్దేశంతో తీసుకెళ్తున్నారు. చాలా చక్కని కాన్సెప్ట్ అది. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉంటే నిజంగా చాలా సస్యశ్యామలంగా ఉండగలుగుతారు ఎవరైనా సరే, ఎవరి కుటుంబమైనా సరే. సో ఇటువంటిది ఏంటంటే మనకు తోచిన సహాయము, సహకారము అనేది అందించడం చాలా మంచిది. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా అంతే. అది సర్వం సిద్ధించేటువంటి మాల. అది ఏ సమయంలో ధరించాలి, ఎంతసేపు ధరించాలి, అయితే వారి జాతక పరంగా మంత్రాలు అనేది కానీ మంత్రోపదేశం చేయటం కానీ ఈ విధంగా కొన్ని పరిహారాలు తెలియచేయటం కానీ ఉంటూ ఉంటుంది. రెమెడీస్ అని అంటారు. ఆ పరిహారాలు అనేది రాసి ఇవ్వటము, అది ఎన్నిసార్లు పఠించాలి, ఏ విధంగా ఎంతసేపు మెడలో ధరించాలి, ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది కూడా తెలియచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో తెలియజేస్తాను. ప్రధానంగా కంటికి కనిపించేటువంటి దేవుడు ఎవరు అంటే డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటు ఇవి కూడా అన్నమాట. మనం చెప్పేటువంటివి ఏవైనా సరే కొన్ని సర్వీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతున్నది. వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు. శ్రీచక్రం తీసుకెళ్లినా, సర్వసిద్ధి మాల వేసుకున్నా, ఈ సరస్వతి అమ్మవారి లాకెట్ విషయంగా కానీ
కొన్ని సమస్యలు ఏమైతే ఏంటంటే ఎంత డబ్బు మనం ఖర్చు పెట్టినా కానీ వెచ్చించినా కానీ అది సమస్యలు తీరవు కొంతమందికి కొన్ని. కానీ ఏంటంటే అమ్మవారి అనుగ్రహం వలన బొట్టు పెట్టించుకొని తీసుకెళ్లటం అనేది జరుగుతున్నది. అలాగే వాళ్ళు తీసుకెళ్లి 10 మందికి సర్వీస్ అందివ్వటం అనేది జరుగుతుంది. రాలేని వారికి అయితే పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ ద్వారా కానీ తప్పనిసరిగా అది కూడా అందించడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుసుకుంటే చాలు, అది ఎంత ఏమిటి అనేది తెలుసుకుని చక్కగా కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. పిన్ కోడ్ కూడా అందరూ తప్పనిసరిగా పిన్ కోడ్ కూడా తెలియచేయాలి. ఆ ఊరు ఆ గ్రామంది పిన్ కోడ్ కూడా తెలియచేయడం మంచిది. మాకేమైతేనంటే చాలా డిస్టర్బ్ అవుతుంది, పిన్ కోడ్ చెప్పకుండా తర్వాత మళ్ళీ చేస్తామంటే మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే అడ్రస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ అడ్రస్ చెప్పినప్పుడు ఎవరైనా సరే దయచేసి పిన్ కోడ్ ని ముందు ప్రిపేర్ అయ్యి ముందు తెలుసుకొని పిన్ కోడ్ కూడా తెలియచేయడం జరుగుతుంది. మేము తర్వాత తెలుసుకొని చెప్తాము అని అంటారు. అలా మాకు చాలా కాల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరిది ఏమిటి అనేది కూడా మళ్ళీ మేము మొదటి నుంచి రాసుకోవాలంటే పిల్లలకు కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఏంటంటే కొంచెం టైం తీసుకున్నా సరే అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ మాత్రం మీరు క్లియర్ గా ముందు రాసి పెట్టుకుని మాకు చెప్పడం చాలా మంచిది. డోర్ నెంబర్ తో సహా అది ఆ స్ట్రీటు ఆ ఏరియా కానీ లేదా ల్యాండ్ మార్క్ కానీ పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ కూడా కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తే మీకు కూడా ఏంటంటే పోస్టల్ సౌకర్యం కూడా చాలా త్వరగా తీసుకోవడం ఉంటుంది. మిస్ప్లేస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి కొరియర్ సౌకర్యము పోస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఏదైనా సరే తీసుకోవాలి అన్నప్పుడు సంప్రదించడం మంచిది. కింద డిస్ప్లే అవుతున్నటువంటి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కానీ లేదా వీటిలో ఏదైనా సరే సంప్రాప్తించుకోవాలి అనుకున్నప్పుడు కానీ వీటికి కరెక్ట్ గా డీటెయిల్డ్ గా కనుక్కుని బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వీళ్ళు చెప్తున్నప్పుడు కరెక్ట్ గా రాసుకోవటము ఇవన్నీ కూడా చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు అందరూ కూడా అవన్నీ సమకూర్చుకోవచ్చు. మనసులో ఉండేటువంటి సంకల్పము అనేది కూడా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది. మరి మీకు కూడా ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా సరే విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, మరి ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా సరే సీతా శర్మ గారిని నేరుగా సంప్రదించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తలేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అలాగే జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకి మంత్రోపదేశం చేయించాలి, ఏ రత్నం ధరించాలి, అలాగే శ్రీయంత్రం తీసుకోవాలి, సర్వసిద్ధిమాల తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. సీతా శర్మ గారు, మరి అలాగే మీరు చెప్పే మంచి మాట కోసం ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తుంటారండి. ఈ రోజు మంచి మాట తెలియజేస్తారా? తప్పకుండా. అయితే ఈ రోజు మంచి మాటలో భాగంగా ఈ విధంగా ముందు చెప్పినట్టుగా సరస్వతి అమ్మవారి లాకెట్ గురించి కావచ్చు లేదా శ్రీచక్రం కానీ సర్వసిద్ధిమాల కానీ ఇవి మాకు ఏ విధంగా తీసుకోవాలమ్మా మేము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి కనుక్కొని అవి తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే చిన్నపిల్లలకి పేర్లు పెట్టించుకోవాలి అనుకున్నా సరే ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావటం మంచిది. ఎప్పుడైనా సరే పసిపిల్లలకి పేర్లు పెట్టడం అనేది 3 పేర్లు పెట్టడము అనేది ఉంటుంది. మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి పిల్లకి కూడా అంటే పసిపిల్లలకి బాబు కావచ్చు పాప కావచ్చు మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లని తెలియచేయటము అనేది జరుగుతుంది. వ్యవహార నామంకి వచ్చేసరికి మీకు నచ్చినటువంటి పేర్లు ఏవైనా సరే కొన్ని పేర్లైనా సరే ఒక 7-8 పేర్లైనా సరే మీరు రాసుకొని వస్తే అందులో చక్కగా సూటబుల్ గా ఉన్నది, మీనింగ్ఫుల్ గా ఉన్నటువంటిది, న్యూమరాలజీ పరంగా కూడా అదేంటంటే కరెక్షన్ అంటే అది పసిపిల్లల విషయంలో మాత్రం పేరు పెట్టేటప్పుడే ముందు జాగ్రత్తగా తీసుకొని పెట్టించుకోవటం కూడా చాలా మంచిది. దానికి కూడా ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అది చిక్కడపల్లి హైదరాబాద్ లో మాత్రమే అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. పెద్దయిన తర్వాత అంటే చాలా మంది కూడా న్యూమరాలజీ కరెక్షన్ కోసం కూడా వస్తుంటారు. అవసరము తప్పదు అనుకుంటే తప్పనిసరిగా నేను కరెక్షన్ అనేది ఇస్తాను. కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళు చాలా ఫిక్స్ అయ్యి వస్తారు. వచ్చాను కాబట్టి కంపల్సరీ పేరు కరెక్షన్ చేస్తారేమో అని. తప్పనిసరిగా పేరు కరెక్షన్ అనేది ఉంటుంది. అవసరము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. ఆ చేసేటువంటి కరెక్షన్ కూడా ఎబ్బెట్టిగా లేకుండా ఉంటుందన్నమాట. చాలా పొందికగా దాన్ని కరెక్షన్ చేయటం అనేది కూడా ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే దానికోసం కూడా అపాయింట్మెంట్ తీసుకొని వస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా నల్ల నువ్వులు, బెల్లము కలిపినటువంటి ఉండలు కొన్ని చేసి అది కాకులకు ఆహారంగా పెట్టడం ఈ రోజు మంచిది. ఈ రోజు అనంటే కనీసం ఏంటంటే ఇది 19 శనివారాలు ఆచరించడం చాలా మంచిది. ఎప్పుడైనా సరే కనీసం 19 శనివారాలు నల్ల నువ్వులు, బెల్లము కలిపినటువంటి ఆ ఉండల్ని కాకులకు ఆహారంగా తినిపించడం చాలా మంచిది. అలాగే 19 శనివారాలు అన్నమాట నల్లని వస్త్రంలో కొద్దిగా నల్ల నువ్వులు అనేది వేసి మూట కట్టి ప్రమిదలో దాన్ని పెట్టి అంటే నవగ్రహాల దగ్గర శనిగ్రహం దగ్గర అన్నమాట
ఆ ప్లానెట్ దగ్గరికి వెళ్ళి అది మామూలుగా మన ప్రమిదలోనే అన్నమాట చిన్నని నల్లని వస్త్రం తీసుకొని అందులో నల్ల నువ్వులు మూట కట్టి ఆ రెండు కూడా మూట కట్టిన తర్వాత వచ్చేటువంటిది ఆ రెండు పేలికలు అనేవి ఇలా వస్తాయి. వాటిని అంటే నువ్వుల నూనెతోనే వేసి వెలిగించటము అనేది చాలా మంచిది. ఈ విధంగా ఎన్ని వారాలు చేయాలమ్మా అని అంటే కనీసం 19 శనివారాలు ఆచరించటం చాలా మంచిది. ఆచరించిన తర్వాత ఎప్పుడైనా సరే అది ఒక నీలం రంగు పుష్పము అనేది కూడా సమర్పించటం చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకం కూడా చేయించటం చాలా మంచిది. ఈ విధంగా ఈ కార్యక్రమం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి చక్కగా శివుడికి కూడా అభిషేకము అనేది చేయించటం చాలా మంచిది. శివుడు చక్కని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విధంగా చేయటం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే ఇంతకు ముందు మన ఈ మంచి మాటలో భాగంగానే తెలియజేశాను, 108 రోజులు విష్ణు సహస్ర నామావళిని పఠించటం చాలా మంచిది అని. అయితే చాలా మంది కూడా చెప్పారు, అమ్మ మీరు చెప్పినట్టు 108 రోజులు విష్ణు సహస్ర నామావళి చదువుతూ ఉంటే చెప్పలేని ఆనందం అనేది ఉన్నది, మనసులో సంకల్పం అనేది కూడా నెరవేరిందమ్మా, చాలా బాగున్నాము. అయితే ఇది ఇటువంటి అనుభూతులు అనేది వింటూ ఉంటే మాత్రం చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ అది మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని ఎవరి కోసమైనా వాళ్ళ కోసం మళ్ళీ వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా 108 రోజులు విష్ణు సహస్ర నామావళిని పఠించామ్మా, చాలా బాగుంది అని. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించడం చాలా మంచిది. అసలు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మానవ జన్మ ఎత్తిన తర్వాత విష్ణు సహస్రనామావళిని ఒక్కసారైనా సరే పఠించాలి అని అంటారుట. అందుకని విష్ణు సహస్రనామావళిని పఠించడం చాలా మంచిది. అలాగే శ్రీ సూక్తము కూడా ప్రతి శుక్రవారము శ్రీ సూక్తం పఠించడం మంచిది. ఈ విధంగా కనీసం 16 శుక్రవారాలు శ్రీ సూక్తము పారాయణం చేయటం చాలా మంచిది. వీలైతే 16 సార్లు పఠించండి. మాకు సమయం సహకరించదమ్మా అనుకున్న వాళ్ళు కనీసం 3 సార్లైనా సరే శ్రీ సూక్తాన్ని పఠించడం చాలా మంచిది. దీనివల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము అతి త్వరగా పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజంగా మంచి మాటలో భాగంగా ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు మేడం. అలాగే మరి ప్రతి ఒక్కరూ పాటించదగ్గ చక్కటి రెమెడీస్ చెప్పారండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, గట్టిగా స్పష్టంగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కుమారెడ్డి గురించి మేడం. ఓకే, వారి డేట్ ఆఫ్ బర్త్ 7/7/2007 మేడం. 7/7/2007 అండి. మేకల చంద్రకిరణ్ రెడ్డి మేడం పేరు. ఓకే, సమస్య ఏంటండి? అదే మా చదువు పిల్లగాడు ఎట్టుంటది మేడం అని. ఓకే, ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పేరేం పెట్టారండి? మేకల చంద్రకిరణ్ రెడ్డి మేడం. ఓకే, సీతా శర్మ గారితో మాట్లాడండి, చెప్తారు. ఓకేనమ్మా, చెప్పండి నాన్న. మేడం డేట్ సాయంత్రం 3:07 ఓకే ఓకేనమ్మా. పిల్లవాడి ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? ఆరోగ్యం కొంచెం మెత్తగా ఉంటాడు మేడం, ఎప్పుడు నెమ్ము ఉన్నట్టు ఉంటుంది, తగ్గుతుంటాడు అని. ఓకే ఓకే ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? కర్నూలు జిల్లా నంద్యాల మేడం. ఓకే, ఎందుకు అడిగారంటే బాబు జాతక పరంగా ఎప్పుడైనా ఒక్కసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఓకేనా? ఆరోగ్య పరంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు, అవసరము ఒక్కసారి ఎప్పుడైనా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం ఏంటి అంటే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించటం బాబు జాతక పరంగా చాలా మంచిది, అవసరం కూడా. అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, శివుడికి అభిషేకం అనేది చేయిస్తూ ఉండాలి బాబు జాతక పరంగా. అయితే ఏంటంటే మెడలో లాకెట్ ధరించడం విషయంగా కావచ్చు, చాలా విషయాలు కూడా పిల్లవాడి జాతక పరంగా తెలియచేయటం అనేది ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా వీలైతే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని అవి పాటించడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ఈ రోజు మొదటి కాల్ చెప్పారు కదా, మరి వారికి డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్ లో ఒకలా ఉంది, వారికి ఒకలా ఉందని. ఇలా చాలా మంది రిజిస్టర్ లో డేట్ ఆఫ్ బర్త్ ఫాలో అవుతుంటారు కదా, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. అటువంటి వారికి కూడా పూర్తి జాతక పరిశీలన అవకాశం ఉందా? తప్పకుండా వారికి కూడా జాతక పరంగా ఏంటంటే పూర్తి జాతకం అనేది తెలుసుకోవటం అవసరము. అలాగే ఏంటంటే జాతక పరంగా ఏదైనా సరే ఒక స్టోన్ అనేది కానీ, ఎమరాల్డ్ కానీ, అంటే జాతక పరంగా ఏమైతే వీళ్ళు విద్యలో రాణించటానికి కానీ, ఆరోగ్యపరంగా సక్సెస్ అవ్వటానికి కానీ అవసరం. కాబట్టి ఒక్కసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. అలాగే ఏంటంటే నేమ్లో కరెక్షన్ ఏదైనా అవసరం అనుకుంటే కూడా చిన్నపిల్లల విషయంలో అయితే మరోసారి కరెక్షన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే పిల్లల పేర్ల విషయంలో అయితే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, అంటే డిస్టర్బ్ అవటం అనేది ఏమైతున్నదంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పేరు మార్చుకోవటము అనేది కరెక్ట్ కాదు.
అందుకని చెప్పేసి చిన్నపిల్లల విషయంలోనే ముందు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా కూడా నేమ్ లో కరెక్షన్ ఇస్తారమ్మా చాలా మంది అడుగుతూ ఉంటారు. తప్పనిసరిగా కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. అవసరము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ లో కరెక్షన్ చేయటం అనేది కూడా ఉంటుంది. ఆ కరెక్షన్ కూడా ఏమైతుందంటే చాలా అందంగా, పొందికగా, పద్ధతిగా కరెక్షన్ చేయటం అనేది ఉంటుంది. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే సీతా శర్మ గారిని నేరుగా కలవాలి, పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీ డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ సంప్రదించే అవకాశం ఉంది. అలాగే న్యూమరాలజీ కరెక్షన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి, పేర్లు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలన్నా సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/7. 19/7. 1988 మేడం. 1988 అండి? అవునవును. ఓకే, సమస్య ఏంటండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలేదు మేడం. ఓకే, సీతా శర్మ గారితో మాట్లాడండి. ఓకే నాన్న, చెప్పమ్మా. ఏం చేస్తున్నావు, ఏం చదివావు? మీరు మీరే మాట్లాడుకుంటున్నారు. టీవీ తగ్గించేసి మాట్లాడమ్మా ఇటు. ఓకే అమ్మా. తనదేంటంటే ఒకటేమో జాతక పరంగా చూస్తే ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ తీసుకోవటం అవసరము. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అర్హత తగినటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బాబు జాతక పరంగా. అలాగే ఏంటంటే బాబుకు కలిసి వచ్చేటువంటి కలర్స్ గ్రే కలరు, మెరూన్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్ ఎక్కువగా కలిసి వస్తాయి. తూర్పు ఫేసింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించటం మంచిది. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఆదివారం నాడు సూర్య భగవానునికి గోధుమతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ అనేది చేయటం కూడా ఇతని జాతక పరంగా చాలా అవసరము. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం మేడం. నమస్కారం, మీ పేరు? హలో, శ్రీవాణి. శ్రీవాణి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా బాబు గురించి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిది 93 నవంబర్ 15 అండి. నవంబర్ 15, 1993 అండి? 93. ఓకే, సమస్య ఏంటండి? సమస్య గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నాం, ఇంకా రాలేదు మా అబ్బాయికి. చెప్తారండి, సీతా శర్మ గారు మాట్లాడండి. ఏం చదివాడమ్మా? మా అబ్బాయి పేరు సాయి ప్రద్యుమ్న అండి. జ్యేష్ఠ నక్షత్రం మా అబ్బాయిది. ఏం చదివాడు? బీటెక్ చదివాడండి. ఓకే అమ్మా. గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రయత్నం అనేది చేయాలి. గట్టి ప్రయత్నం మీద సాధించటము అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే 21 రోజులు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేసి రావడం చాలా మంచిది. అలాగే కనీసం 3 గురువారాలు అన్నమాట. ప్రతి గురువారము 21 ఒత్తులు వేసి గణపతి దేవాలయంలో దీపారాధన అనేది చేసి రావటం కూడా చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పనిసరిగా అంటే అర్హత తగినటువంటి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. మహాలక్ష్మాష్టకం ప్రతిరోజు కనీసం 3 సార్లైనా సరే పఠించడం చాలా మంచిది. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే సీతా శర్మ గారు నేరుగా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది, నేరుగా సంప్రదించే అవకాశం ఉంది. పర్యటనలు ఏమీ చేయడం లేదు, హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. మంత్రోపదేశం, శ్రీయంత్రం, సర్వసిద్ధిమాలకైనా సరే మరి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవచ్చు. పూర్తి జాతక పరిశీలనతో పాటు ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలు కూడా తెలియజేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు ఈ రోజు కార్యక్రమం ఎంతో మంది ప్రేక్షకులతో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కార మార్గం చెప్పారు. అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ కి సంబంధించి, శ్రీయంత్రం గురించి, సర్వసిద్ధిమాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పారండి. మంచి మాటలో భాగంగా ఎన్నో చక్కటి రెమెడీస్ చెప్పారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 0402766